అప్పుడు ఆ సాధువు వారికి కుదిరిపెట్టుకుని చండీ మహాతల్లి అంటే మహాకాళికారమైనటువంటి చండీ దేవిని ప్రార్థన చేస్తే ఈ కష్టాలంతా కూడా తొలగిపోతుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో ఉన్నటువంటి ఆ చండీ యాగంగా మీరు చేసి ఆ మంత్రాలుగా వింటారంటే మళ్ళీ మీకంతా కూడా సమస్తమైన రాజ్యము, వ్యాపారము అన్ని కూడా లభిస్తుంది. మీ దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి చండీదేవి యొక్క మహత్యానంతా కూడా చెబుతూ అదే హోమం. అందుకే ఆ చండీ చేసిన వల్ల సకల వ్యాధులంతా కూడా నివారణ అవుతుంది, రోగాలంతా కూడా వెళ్ళిపోతుంది, సమస్తమైన కోరికలు మనం ఏం కోరి చేస్తామో అన్నీ కూడా లాభిస్తుంది. అందుకే మనం చేసేదంతా సర్వే జనా సుఖినో భవంతో, ఈ ప్రపంచమంతా బాగుండాలి, సర్వజనులంతా బాగుండాలని చెప్పి ఈ యాగం చేస్తున్నాం. ఈ యాగం అనేది చాలా విశేషమైంది. అందుకే ఆ మంత్రం మనకు తెలియకపోయినా